786 న్యూస్ ఛానల్ మీడియా, యువర్ వాయిస్ అవర్ రిపోర్ట్. అందరికీ నమస్కారము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. వెల్కమ్ టు 786 న్యూస్ ఛానల్ మీడియా. ఈరోజు 786 న్యూస్ ఛానల్, 786 సేవా సంస్థ, అదేవిధంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కన్జ్యూమర్, నేషనల్ రైట్స్ కన్జ్యూమర్లో డిస్ట్రిక్ట్ మీడియా సెల్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఈరోజు ముఖ్యమైన విషయం ఏమంటే, వీడియో పెట్టడము, ఏదైతే మన వెంకటాచలం బ్రాంచ్ ఉందో నెల్లూరులో, సర్వేపల్లిలో, నెల్లూరులో మెయిన్ బ్రాంచ్ ట్రంక్ రోడ్లో 786 మీడియా ఆఫీస్ ఉంది. దాదాపు అల్లా దేవల్ల, అహ్మద్ ప్రవక్త దేవల్ల 2 బ్రాంచ్లు మనకి ఓపెన్ అయినాయి. మొత్తం 100 బ్రాంచ్లు టార్గెట్ మనం పెట్టుకో ఉన్నాము, 786 మీడియా బ్రాంచెస్ పెట్టాలని చెప్పి. ఆ ఫౌండేషన్ అయిన తర్వాత మీకు దాదాపు ఇక్కడ భారతదేశంలో మొత్తం జరిగే న్యూస్లన్నీ మనం కవర్ చేయడానికి కెపాసిటీ మనకు వస్తుంది. అప్పుడు రిపోర్టర్స్ కూడా బాగా జాయిన్ అయ్యి ఒక ఫౌండేషన్ అనేది తయారవ్వాలి. ఒక న్యూస్ అనేది ఊరికని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మేము తిరిగి తీసుకురావడం కాదు, ముందు ఫౌండేషన్ తయారవ్వాలి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మన ఆఫీస్ ఉండాలి, కార్యాలయం ఉంటే అప్పుడు స్థానిక ప్రజలకి ఏదైనా సమస్యలు వచ్చి కూడా మనం మాట్లాడి చేయవచ్చు. అదేవిధంగా న్యూస్ కూడా కవరింగ్ అప్పుడు బాగుంటుంది. అట్లాగా మేము ఫౌండేషన్ చేసుకుంటా వెళ్తా ఉన్నాం. మీకు ముఖ్యమైన విషయం అంటే, ఈ ఫోటో చూడండి. ఇది ఫోటోలో ఉండే వ్యక్తి నాకు గురువు అవుతాడు, చాలా మంచి వ్యక్తి. ఈయన పేరు ఈదురు భాస్కర్. పీపీగా చేశారు సారు, ఎక్స్పీపీగా ఇప్పుడు ఉన్నారు. ఈయనగా సార్ గారిని మన 786 మీడియా, 786 సేవా సంస్థ అన్నిటికీ మన సంస్థకి సార్కి లీగల్గా పెట్టాము. ఎందుకంటే నాకు చాలా మంచి ఆప్యాయతుడు, మిత్రుడు. రాత్రి 1 గంటకి ఫోన్ చేసినా కూడా, సార్ ఇది సిచ్యువేషన్ ఇలా ఉంది, ఎట్లా చేయమంటారు, లీగల్గా మనం ఏం చేయగలుగుతాం అంటే, సార్ నాకు జాగ్రత్తగా మాట్లాడి చాలా అనుభవం, అంటే ఒక తజుర్బా ఇస్తూ ఉంటారు, ఇట్లా చేయండి అని చెప్పి. ఏదైనా కేసెస్ ఉన్నా కూడా, ఎవరికైనా సమస్య వచ్చినా కూడా న్యాయమూర్తి ముందు సారు నిలబడి ఆ క్లయింట్ని న్యాయం చేయించేదాకా ఆయన నిద్రపోడు. అట్లాంటి అడ్వకేట్స్ మనకి జీవితం కాలం ఉండాలి. ఎందుకంటే సమాజంలో రాజ్యాంగం ఇచ్చిన, అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు మనం యూజ్ చేసుకోవాలి. కాన్స్టిట్యూషన్స్లో రైట్స్ ఉండేదాన్ని మనం యూజ్ చేయాలి. ఎందుకంటే ఒక అడ్వకేట్ అనేది ప్రతి ఒక్క కుటుంబానికి అవసరం. న్యాయంగా, చట్టంగా మనం ఏం చేయగలుగుతాం? సమాజంలో ఎవరైనా అన్యాయం జరిగింది, ఊరికనే మీడియా పెట్టేసి అన్ని సెటిల్మెంట్ అవ్వాలంటే అవ్వదు. కొన్నిసారి ఏం జరుగుతుందంటే, బోత్ పార్టీస్ ఈస్ కాంప్రమైజ్, దెర్ ఈజ్ నో కేస్. అంటే బోత్ పార్టీస్ కాంప్రమైజ్ అయిపోతే కేసు ఉండదు. అప్పుడు కాంప్రమైజ్ అయిన తర్వాత కేసు ఉండదు కదా, వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతారు కదా. మనం చేసే ప్రయత్నం మీడియాలో ఎంత దూరం ఉందో 786 మీడియాలో అంత దూరం వస్తుంది. కాదు, యూ కెన్ ప్రొసీడ్ టు కోర్ట్ అంటే, వాళ్ళు కోర్టుకి వెళ్తారంటే బ్రహ్మాండం వెళ్ళొచ్చు. దాంట్లో జబర్దస్తి ఎవరు చేయడానికి లేదు. మళ్ళీ క్రైమ్ అవుతుంది, మళ్ళీ వాళ్ళకి దౌర్జన్యం చేసినట్టు అవుతుంది. అందువల్ల న్యాయస్థానాన్ని, చట్టాన్ని గౌరవిస్తూ ఎవరు ఎక్కడైనా కోర్టుకి వెళ్ళొచ్చు. జిల్లా కోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఎవరి ఇష్టం. వచ్చిన పార్టీస్ వాళ్ళు ఎక్కడైనా వెళ్ళొచ్చు. మన భారతదేశంలో మనకి ఇండిపెండెంట్ ఉంది. ఒకరు మీడియాలోనే అయిపోవాలంటే కుదరదు. అందువల్ల దాదాపు నాకు సారు 16 ఏళ్ళ నుంచి పరిచయము, మంచి స్నేహితుడు, మిత్రుడు. నాకు 40 మంది, ఇప్పుడు ఈరోజు 40 మంది లాయర్స్ ఉన్నా కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆయన కూడా గురువు నేర్పించిన పాఠాలకి మనం ఎంత స్థాయిలో వచ్చినా కూడా మనం మర్చిపోకూడదు. ఒక మనిషి దగ్గర మనం నేర్చుకున్న తర్వాత, ఒక మనిషి అనుభవం చూసిన తర్వాత మనం ఎంత స్థాయికి వెళ్ళిపోతే ఆ మనిషిని, గురువుని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందువల్ల పెద్దవాళ్ళని గౌరవించుకొని, పెద్దవాళ్ళని కలుపుకొని, ఎవరే వచ్చినా, యూత్ వచ్చినా కూడా అందరూ కలుపుకొని సేవా కార్యక్రమం చేసుకొని మంచి మెసేజ్ ఇవ్వండి. అదేవిధంగా ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్లో మనం ఒక సంఘంలో ఉన్నాం కాబట్టి, ఎవరికి సమస్య వచ్చినా, ఏదైనా భార్యాభర్తలు పంచాయతీలు ఉన్నా, ఉన్నా కూడా న్యాయపరంగా, చట్టంగా మీడియా ఉంటుంది. కాకపోతే కోర్టులో ఎవరైనా కేసులు వేసుకోవాలంటే కూడా అడ్వకేట్ మన దగ్గర పర్సనల్గా సార్ ఉన్నారు, వాళ్ళ తరఫున మీకు న్యాయం చేపిస్తాం. ఖచ్చితంగా
సమాజంలో ఎవరికి అన్యాయం జరిగినా కూడా 786 మీడియా, 786 సేవా సంస్థ అన్నిటికీ కూడా మీకు అండగా ఉండి ప్రజలకి ఏ కష్టం వచ్చినా కూడా మేము వాళ్ళకి పరిష్కారం చేయడానికి మా మీడియా సంస్థ అంతా ఉంది. అదేవిధంగా మాకు సంబంధించిన సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ అందరూ కూడా సహకరించిన వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.